సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. అమర ప్రేమ సంకేతం, అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం, నిత్య శాంతి సందేశం. అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం. దైవం మనిషిగా మారే పరమ రహస్యం, దైవం మనిషిగా మారే పరమ రహస్యం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా శుభాశీస్సులు, అలాగే పునీత జోజప్ప గారి పండుగ దీవెనలు. హలో భక్తి సంప్రదాయంలో పునీత జోజప్ప గారు అత్యంత జనాదరణ కలిగిన పునీతులు, అంటే ప్రజలకు బాగా తెలిసిన పునీతులు పునీత జోజప్ప గారు. లక్షలాది భక్తులు వారి భారమైన హృదయాలను వారి ముందు విప్పి వారి భయాలను, ఆవేదనలను, కోరికలను ఎంతో నమ్మకంగా ఆయనకు విన్నవించుకుంటారు. ఆయన వారి సమస్యల నుండి గట్టెక్కిస్తారని వారు బలంగా నమ్ముతారు. కారణం ఏమిటంటే తన జీవితంలో చాలా బాధలను అనుభవించారు, ఆయన చాలా కష్టాలు అనుభవించారు, ఆవేదనలు అనుభవించారు, భయాలు అనుభవించారు. అందుకే ఆయన దేవుని శక్తి వలన, అలాగే తన సహకారం వల్ల వీటిని అతిక్రమించగలిగారు. అందుకే మన కథోలిక ధర్మంలో చాలామంది పునీత జోజప్ప గారి వేడుదలను కోరుతున్నారు. పాత నిబంధన కాలపు యాకోబు కుమారుడు యోసేపుని ఐగుప్తు దేశ ఫారో రాజు సర్వాధికారిగా నియమించాడు. ప్రజలు కరువు కాటకాల్లో అల్లాడుతూ మొరపెట్టుకున్నప్పుడు ఫారో రాజు ఏం చెప్పాడంటే, యోసేపు దగ్గరకు వెళ్ళండి, అంటే జోజప్ప దగ్గరకు వెళ్ళండి, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్పారు. ఆ విధంగా అవి ఆపదలో ఉన్న జనాన్ని ఆ విధంగా తాను పంపుతూ ఉండేవాడు అని మనకు చెబుతుంది. అట్లాగే కథోలిక భక్తులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆపదలో ఉన్న ఆయన ప్రాపును, ఆయన సహాయాన్ని అందరూ అడుగుతున్నారు. యోసేపు యొక్క ప్రార్థనా శక్తి పట్ల నమ్మకం కల వారి భక్తులు వారు జీవిత చివరి ఘడియలను ఆయన కాపుదలకు అప్పగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మరణ సమయంలో ఉన్నవాళ్ళు, మరణావస్థలో ఉన్నవాళ్ళు మామూలుగా యోసేపు గారిని ఆయన సహాయం అడుగుతూ ఉంటారు. నన్ను కాపాడండి, ఒకవేళ నేను చనిపోయినట్లయితే నన్ను మోక్షానికి చేర్చండి అని ఆయన బ్రతిమాలుకుంటూ ఉంటారు. సహోదరి సహోదరులారా, మీ గ్రామానికి అంటే మీ విచారణకి మనం యోసేపు జోజప్ప నగర్ అని పేరు పెట్టాం. అంటే యోసేపు నామంటే మూల భాషలో హెబ్రియ భాషలో దేవుడు నింపును అని అర్థం. అంటే ఆయన దీవెనలు హెచ్చించును అని అర్థం. యోసేపు అంటే అర్థం ఏమిటి, జోజప్ప అంటే అర్థం ఏమిటంటే ఆయన దీవెనలతో నింపే వ్యక్తి, అతను దీవెనలు తీసుకొని వస్తాడు అనేది అర్థం దీనికి. కాబట్టి మీ గ్రామం కూడా అందరికీ దీవెనకరంగా ఉండాలి, అందరికీ దీవెనలు తెచ్చే ఒక గ్రామంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడంటే భయం ఉంది, దేవుడంటే విశ్వాసం ఉంది. ప్రజలందరూ కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు, ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ భక్తితో విశ్వాసంతో వాళ్ళ జీవితాలని జీవిస్తున్నారు. కాబట్టి ఈ గ్రామం ముఖ్యంగా ఇక్కడ దేవుడు అందరినీ తన ఆశీర్వాదాలతో నింపే గ్రామం అని అందరికీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. భక్త యోసేపు ప్రేమకు సార్థకత చేకూర్చాడు. దేవుడే తన జీవన కలశమును ఆనందంతో నింపుతాడని నమ్మాడు. తాను ముఖ్యంగా వివాహం చేసుకోబోయే సమయంలో చేసుకుపోయే ముందు అనుకున్నాడు, తనకి చాలా కలలు కనే ఉంటాడు, కానీ అది నిజంగా జరగలేదు. అందుకని మొత్తం దేవునికి సమర్పించేసి దేవుడే అంత చేస్తాడని నమ్మి దేవునికి తన జీవితంలో పెద్ద పీట వేశాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు మనం అందరం గౌరవిస్తున్నాం.
ఆయనకి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తంలో మన శాంతము ఉందని, మన శాంతమంతా దేవుని చిత్తంలో ఉంది. ఆయన చిత్తం నెరవేరిస్తే అంత మనకి ఇటువంటి శాంతి సమాధానాలు లభిస్తాయని ఈరోజు యోసేపు గారు మనం చెబుతున్నారు. ఆ విధంగా తాను దేవుని చిత్తాన్ని విధేయించాడు. కాబట్టి ఈరోజు ఇటువంటి మాటలతో, ఇటువంటి తలంపులతో అందరం కలిసి ఈ పూజలో పాల్గొందాం. ముఖ్యంగా మీ కుటుంబాల కొరకు, అలాగే మీ గ్రామం కొరకు, ఆ విధంగానే మన శ్రీసభ కొరకు ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ ఇంకొకసారి కోరుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, ఈ పూజ నెరవేర్చ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. ప్రభు దయచూపుము, క్రీస్తు ప్రభు దయచూపుము, ప్రభు దయచూపుము. కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము, దీవదాత దయచూపుము, క్షమాధామ దయచూపుము. కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము, మరియతనయ దయచూపుము, శాంతి సదయ దయచూపుము. కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయచూపుము. ఓ క్రీస్తు ప్రభు దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవముకు చేర్చుదురుగాక. సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము. ప్రభువుగా
ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి నాలకింపుము. పితకుడి ప్రార్థన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా, యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమాలో పవిత్రాత్మకు నుండ ప్రభువా, ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభువునైన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత క్రింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీ సభ మానవ రక్షణ పరమరహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమైండునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగంలో జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యేసేపు మహోత్సవము. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు, మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, మరియు 16వ వచనము. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు, మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు, మరియు 16వ వచనము. కానీ ఆ రాత్రియే ప్రభువాకు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చున్నాడని చెప్పుము. నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేన నుండి వేలువడిన తనయునే నా రాజును కల్పనీయము చేయును. అతని ఏలుబడిని ధృవపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కరకాలము స్థిరపరచెదను. నేను నీ అనుయాయికి తండ్రిని అయ్యేదను. అతడు నా కుమారుడు నగును. అతడు తప్పు చేస్తేనేని నరుల బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లు శిక్షించును. నీ కుటుంబము నీ రాజ్యము కరకాలము నా కనుసన్నలో మన్నును. నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును. ఇది ప్రభుని వాక్కు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు,
మరియు 22వ వచనము. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. ఈ ప్రపంచము తనదగునని దేవుడు అబ్రహామునకును అతని సంతతికిని వాగ్దానం అనర్చెను. అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుడొగుట వలన కలిగిన నీతి చేత ఈ వాగ్దానము చేయబడినది. కనుక ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడి ఉండెను. అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసకబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడి ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఎలైనా అబ్రహాము మనకు అందరకును ఆధ్యాత్మికముగా తండ్రి కదా. ఎన్నో జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నో జాతులకు తండ్రి ఆయను. నీ సంతానము ఆకాశమునందలి నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. ఇది ప్రభువాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాటించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. పాటించువారు మరింత ధన్యులని ప్రభువు పలుకుచున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో
ఉందురుగాక. ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషము 1వ అధ్యాయము 16వ వచనము మరియు 18వ వచనము నుండి 21వ వచనం వరకు మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. జోజప్ప గారి పేరంటే అర్థం ఏంటో చెప్పాను కదా, గుర్తుందా? ఏంటది? జోజప్ప గారు అంటే అర్థం ఏమిటి మా అబ్బాయిలు చెప్పండి. జోజప్ప గారు అంటే అర్థం ఏంటి? హెచ్చించేవాడు, అందించేవాడు కాదు, హెచ్చించేవాడు. హెచ్చించడం అంటే ఏమిటి? ఎక్కువ చేసేవాడు, దీవెనలను ఎక్కువ చేసేవాడు. జోజప్ప గారి అంటే అర్థం ఏమిటంటే మనకి దీవెనలు తీసుకొచ్చేవాడు, కానీ ఎక్కడున్నా సరే వాటిని హెచ్చించేవాడు అనే దాని భావం. ఈరోజు పఠనాలని శ్రద్ధతో విన్నారు కదా, అందరూ విన్నారు కదా, సువిశేషం విన్నారు కదా. ముఖ్యంగా ఆ కథ అర్థమైంది అందరికీ. సరే, ఒక విషయం మన అందరిలో ముఖ్యంగా ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే, జోజప్ప గారి ప్రత్యేకత ఏమిటంటే ఆయన దేవునికి విధేయించాడు. దేవునికి విధేయించాడు. ఎలా విధేయత? తన పెళ్లి పోయే తన భార్య, వారు పెళ్లి చేసుకోకముందే తను గర్భవతి అయింది. ఒక్కసారి పిడుగుబడింది తనకి, తన మనసులో వచ్చి. అప్పుడు దేవదూత కర్రలో కనపడి చెబుతాడు, నువ్వు అనుకున్నట్లు కదయ్యా, ఇది దేవుని అనుగ్రహం వలన జరిగింది, కాబట్టి దాన్ని నువ్వు అంగీకరించాలి, ఆమెను నీ భార్యగా స్వీకరించాలి, నీకు ఆమెకు పుట్టబోయే కొడుక్కి నువ్వు యేసు అని పేరు పెట్టాలి అని పురమాయించింది దేవదూత. దానికి ఆయన విధేయించాడు. దానికి ఆయన విధేయించారంటే అర్థం ఏమిటి? సరే అన్నాడు. అది విధేయించాడంటే సరే అన్నాడు, సరే చేస్తానని చెప్పాడు. కాబట్టి విధేయించడం ఈ రోజుల్లో చాలామందికి అంత సులభం కాదు. అది సరే అని చెప్పరా అంటే వాడు సరే అని చెప్పడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే
కారణం ఏంటంటే పరాయి చిత్తానికి తలవంచడం అంటే అంత మంచిది కాదు నాకు. వాళ్ళ మనుషులో ప్రతి వాళ్ళలో కొంచెం వాళ్ళ గురించి వాళ్ళు పెద్ద గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఎవడో వాడు చెప్పిన దానికి నేనెందుకు విధేయించాలి, నేనెందుకు సరే అనాలని మనిషిలో ఒక అహం ఉంటుంది, అహం. కానీ యోసేపు గారు అలా చెప్పలేదు. ఆయన తన విషయంలో తన మనస్సులో ఒక సంఘర్షణ బయలుదేరింది. అయినా సరే మదనపడ్డాడు, ఈ సంఘర్షణకు లోనయ్యాడు. కానీ వివేచనతో ఆలోచించి దేవుని ఇష్టానికే తనను తాను వదులుకున్నాడు. కాబట్టి జీవితానికి కావలసిన నిండుదనాన్ని, సంపూర్తిని ఇచ్చేవాడు కేవలం పరమాత్ముడే, భగవంతుడే అని తెలుసుకున్నాడు. నా జీవితానికి అర్థం కావాలంటే, సార్థకత కావాలంటే దాన్ని ఇచ్చేవాడు భగవంతుడు ఒక్కడే. నాకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయని ఆ రోజు యోసేపు గారు అర్థం చేసుకొని తన జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి తనను తాను దేవునికి ఆ విధంగా తాను సమర్పించుకున్నాడు. యోసేపు ఒక విషయం తెలుసుకోండి. కొందరు అంటూ ఉంటారు, ఈయన చాలా పెద్దవాడయ్యాడే, చాలా పెద్ద అంతస్తులో ఉన్నాడే. కానీ ఒక్కోసారి మనం ఏమర్థం చేసుకుంటున్నామంటే ఒక్కసారి ఆ అంతస్తుకు వచ్చాడు అనుకుంటాం. కాదు, ఈ అంతస్తుకు వచ్చిన వాళ్ళందరూ పెనుగులాడి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళందరూ. అందులో మొదటివాడు ఈయన యోసేపు గారు. కష్టపడ్డాడు జీవితంలో, వడ్రంగి పని చేశాడు, పిల్లాడిని పోషించాడు, ఆయన భార్యను పోషించాడు. అందరూ ఆయన తెలుసుకున్నారు, ఎవరయ్యా ఈ పిల్లాడంటే యేసు ప్రభువుని చూసి వడ్రంగి కొడుకు కదా అని అన్నారు. అంటే వడ్రంగి పని చేసుకొని తన కుటుంబాన్ని పోషించాడు. కాబట్టి ఇతను యోసేపు ఒక పెనుగులాడిన పునీతుడు. పెనుగులాడి కష్టపడి చెమట వచ్చి ఆయన పైకి వచ్చాడు. చూడండి, ఈ విషయాలన్నీ ఆ యోసేపు గారిని చూసుకున్నప్పుడు ఆయనలో మనల్ని చూసుకోవాలి. మనం వివేకవంతులుగా ఉన్నామా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా, పెనుగులాడుతున్నామా, దేవుడు చెప్పిన పనులను చేస్తున్నామా, మన జీవితంలో ఎంతవరకు మంచితనం ఉంది అనే విషయాల్ని ఆ యోసేపు గారిలో మనల్ని మనం చూసుకోవాలి. మన జీవితం ఎలా ఉందని చూసుకోవాలి. ఒక అద్దంలాగా ఆయన్ని ముందు పెట్టుకొని మనం చూసుకోవాలి. అలా వివరణగా చూసుకుంటేనే మనల్లో ఇక్కడ అందరూ ఈ ఊరి పేరు యోసేపు నగర్, జోసెఫ్ నగర్, సెయింట్ జోసెఫ్ నగర్ అని అంటున్నాం మేము అందరం. కాబట్టి దానికి కూడా సార్థకత ఉందన్నమాట. ఈ ఊరిలో అందరు మంచివాళ్ళు అని ఉంటుంది. రెండో విషయం, మన ఇదివరకున్న పోపు గారి పేరు జాన్ పాల్ పోపు గారు అన్నాం. రెండవ జాన్ పాల్ పోపు గారు ఆయన ఏం చేశారంటే మన శ్రీసభ మొత్తానికి యోసేపు గారి గురించి ఒక పెద్ద లేఖ రాశారు. అందులో వ్రాస్తూ ఏమన్నాడంటే పునీత జోసెఫ్ గారి గురించి ఈ విధంగా చెప్పాడు: లోక సర్వేశ్వరునికి సంరక్షకుడు. యేసు ప్రభువుకి ఆయన తండ్రి కాదు, కానీ సంరక్షకుడు, సాకుడు తండ్రి. సొంత తండ్రి కాదు కదా, సాకుడు తండ్రి. అందుకే ఆయన సంరక్షకుడు అని చెప్పాడు. అంటే ఇటువంటి సంరక్షకుడు, లోకరక్షకునికే సంరక్షకుడు అయితే అతడు చాలా పరిశుద్ధుడై ఉండాలి. ఒకటి, పవిత్రుడై ఉండాలి, సాధుశీలుడై ఉండాలి, వినమ్ర హృదయుడై ఉండాలి. ఎందుకంటే దేవుడు కూడా ఇటువంటి వాడే. ఆ దేవునికే ఇలా ఉంటే, తాను సంరక్షకుడిగా ఉంటే ఇతను కూడా ఇలా ఉండాలని దీని భావం. అందుకే ఈయన ఎలా ఉండి ఉంటాడు అని దీన్ని చెబుతున్నారు. దాంతోపాటు నిర్మలత్వం, నిష్కపటత్వం. నిర్మలత్వం అంటే హృదయంలో మంచి భావాలు ఉన్నవాడు, తుణకకుండా బెడకకుండా ఉండేవాడు. నిష్కపటత్వం అంటే మన ఇంగ్లీష్లో ఇన్నోసెన్స్ అంటాం. నిష్కపటత్వం అంటే ఎవరన్నా ఆయనకు ఒకడంటే హెచ్చు, ఇంకొకటి తగ్గు, అలా అటువంటి భేదాలు భేదాల గురించి ఆయన పాటించే వ్యక్తి కాదు. నిష్కపటంగా పనిచేసేవాడు, అందరూ ఆయనకు సమానమే. అటువంటి వ్యక్తి, ఇటువంటి సుగుణాలతో కూడిన ఒక వ్యక్తిత్వం కల వ్యక్తి మన యోసేపు గారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఒక విషయం చదువుకుంటున్నాం మనం. ఏం చెబుతుందంటే, ఇది
యోసేపు గారు నీతిమంతుడు అని చెబుతుంది. యోసేపు గారు నీతిమంతుడిని చదువుతున్నాం. నీతిమంతుడి అని పిలవటం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఏమిటా కారణాలు? మామూలుగా యూదుల సంప్రదాయంలో వివాహానికి ఒక చక్కటి విశిష్టత ఉంది. వివాహానికి కొద్ది నెలల ముందు యూదులు దేవుని కుటుంబీకుల మధ్య వాళ్ళ సమక్షంలో ఒక మనలాగా ఇక్కడ నిశ్చితార్థం చేస్తూ ఉండేవాళ్ళు. ఈ నిశ్చితార్థం అయిన కొన్ని నెలలకి మామూలుగా పెళ్లి జరుగుతూ ఉండేది. ఆయన లూకాసు వార్త 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం జోజప్ప గారికి మరియ తల్లితో ప్రదానం చేయబడింది. ఇంకా వారిరువురు కూడా కొన్ని రోజులలో పరిశుద్ధ వివాహాన్ని చేసుకొని కుటుంబ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్న తరుణంలో పవిత్రాత్మ ప్రభావం వలన మరియ తల్లి గర్భం దాల్చిందని ఆయన తెలుసుకున్నాడు. కానీ ఇది మరియమాతకు దైవ ప్రణాళిక. ఆమెకు తెలుసు, దేవదూత తనకి కనిపించాడు, అలాగే దేవుడి నరుడై ఆమెలో పుట్టబోతున్నాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి అని చెప్పుకుంటూ వచ్చారు. మరియకు తెలుసు. కానీ ఈ విషయం మొదట యోసేపుకు తెలియదు. కానీ ఇక్కడ ఇది దైవ ప్రణాళిక. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, కానీ అసలు అర్థం ఏమిటంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం వివాహం కాకముందు ఒక స్త్రీ గర్భం ధరిస్తే అది పెద్ద పాపం కింద వస్తుంది. మన దగ్గర ఏం చేస్తారు? అందరూ ఏడుస్తారు, అయ్యో మా పరువు పోయిందే అని. ఇంటి దగ్గర అందరూ చాలా చాలా బాధపడతారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అమ్మ, నాన్న, తెలిసిన బంధువులు అందరూ చాలా బాధపడి ఏదో విధంగా సహాయం చేయాలని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యూదులకి ఒక శిక్ష ఉండేది. ఎవరైనా అట్లా వస్తే ఆ భర్త వెళ్ళి నాకు తెలియకోకుండా ఈ అమ్మాయికి ఈ గర్భం దాల్చిందంటే ఆ అమ్మాయికి ఒక శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. చాలా ఘోరం కదా, చాలా ఘోరం. రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు చంపాలి? స్త్రీని మాత్రమే. మగాడిని ఎందుకు వదిలిపెట్టారో అర్థం కాదు మనకి. స్త్రీని వాటికి రాళ్లతో కొట్టి చంపాలని పెద్ద శిక్ష ఉండేది. అలా ఆ శిక్ష మామూలుగా మనం ద్వితీయోపదేశ కాండంలో 22వ వచనంలో చదువుతున్నాం. కానీ జోజప్ప గారు ఆ పని చేయలేదు. ఆయన వెళ్ళి ఆమెను గురించి చెప్పలేదు, పెద్దలకి ఏం చెప్పలేదు. జోజప్ప గారి స్థానంలో మరొక మానవ మాత్రుడు ఉన్నట్టయితే ఖచ్చితంగా మరియమాతను తీసుకొని వెళ్ళి అక్కడ న్యాయం కోసం పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకు చేతికి అప్పగించేవాడు. కానీ జోజప్ప గారు ఆ పని చేయలేదు. సమాజంలో నిలబెట్టి బహిరంగంగా ఆమెను అవమానించడానికి ఇష్టం లేక మౌనంగా ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు యోసేపు గారు. మత్తయి సువార్త 1:19. ఎందుకంటే ఆమెను మౌనంగా వదిలిపెట్టేద్దాం, వెళ్ళిపోని తను చూసుకుంటుందని ఆయన ఆలోచించసాగాడు. ఎందుకంటే ఈ పని ఆమె పాపాలని బహిరంగంగా తాను చాట వద్దని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయన ఏముంటుందంటే, మన సువార్త ఏమని పిలుస్తుందంటే నీతిమంతుడు అంటుంది. ఆయన నీతిమంతుడు. ఇతరుల తప్పులను క్షమించి ఇతరులను వాళ్ళ దిశలో వాడిని వదిలిపెట్టేశాడు ఆయన. అలా నిర్ణయించుకున్నాడు కాబట్టి అసలు సువార్తే పిలుస్తుంది ఆయన్ని. ఏమన్నాడు? ఆయన నీతిమంతుడు. దయచేసి ఇది దేవదూత అప్పుడు స్వప్నంలో కనబడి ఇది చెప్పింది, ఓ యోసేపు, ఇది దైవ కార్యమయ్యా, దయచేసి మరియమ్మను విడిచిపెట్టవద్దు, ఆమెను స్వీకరించు అని చెప్పినప్పుడు అప్పుడు తను కూడా దేవుని ప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకుని జోజప్ప గారు మరియ తల్లికి అన్ని వేళలా తోడుగా ఉన్నారు. నేడు కొన్ని మనం కుటుంబాలను చూసినట్లయితే మగవాళ్ళకి భార్యల మీద లేనిపోయిన అనుమానాలు వస్తూ ఉంటాయి. అనుమానాలతో చేయి చేసుకుంటూ ఉంటారు. కొందరైతే తిన్నగా కుటుంబాలను తీసుకువెళ్ళి విడాకులు తీసుకుంటూ ఉంటారు కొందరు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారు కొంచెం ఒకసారి పునీత జోజప్ప గారిని స్మరించుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన మనకు నేర్పుతాడు, నీతివంతులుగా ఉండాలనే విషయాన్ని మనం నేర్పుతాడు. జోజప్ప మరియ తల్లి వీరిరువు కూడా కాపురం చేయకముందే మరియ తల్లి గర్భం దాల్చారు. ఆ క్షణంలో మరియమ్మను జోజప్ప గారు బహిరంగంగా జనం మధ్య ఆమెను అవమానించలేదు. దానికి బదులుగా మౌనంగా రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నారు. కానీ
దూత ద్వారా ఇది దైవ కార్యం, పవిత్రాత్మ ప్రభావం వలన జరిగిన మహత్కార్యం అని తెలుసుకొని మరియ తల్లికి అప్పటి నుంచి అండగా ఉన్నారు. ఎలా ఉన్నారు అండగా అంటే మీకు తెలుసా? ఆమె ప్రసవించేటప్పుడు అక్కడ ఎవరు లేరు, ఆయనే ఉన్నారు. ఆమె ప్రసవించేటప్పుడు అక్కడ ఎవరో లేరు, యోసేపు గారు ఒక్కడే ఉన్నారు. యోసేపు గారు అక్కడ కూడా సహాయం చేశాడు ఆయన. ఇది ఆయన చేసింది. అందుకే దేవుడు ఆయన్ని నీతివంతునిగా సత్కరించారు. నీతివంతుడంటే ఏమిటి? పెద్ద ప్రశ్న. నీతివంతుడు అనగా నీతిగా న్యాయంగా జీవించేవాడు, అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండేవాడు, అంటే ధర్మాత్ముడు అనే అర్థం. ఇది ఒక గొప్ప సుగుణం. కాబట్టి ఈయన నీతివంతుడు అని చెబుతున్నాం మనం. దానికి తోడు యోసేపు గారు భక్తిపరుడు. తాను యూదా మతాన్ని ఆచరిస్తున్నాడు. తాను ముఖ్యంగా దావీదు వంశజుడు. దావీదు వంశాన్ని నుంచి చాలామంది పెద్ద పెద్ద రాజులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు. అక్కడ ఉన్నాడు కాబట్టి యావే ప్రభు దావీదుకి చాలా ఆయన ప్రామిసెస్ అంటే తెలుగులో ఏమంటాం, వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు చేశారు కాబట్టి ఈయన కూడా చాలా భక్తిపరుడుగా ఉన్నాడు. దైవభక్తి గల మనిషిలో ఖచ్చితంగా 5 సుగుణాలు ఉంటాయని చెబుతారు. భక్తిపరుడైన తాను ఏం చేస్తాడంటే మొట్టమొదట దేవుణ్ణి నమ్ముతాడు. అనగా అందరికన్నా అన్నింటికన్నా దేవునికి ప్రధాన స్థానం ఇస్తాడు. ఓ భక్తిపరుడు దేవునికి ప్రధాన స్థానం ఇస్తాడు. మనం కూడా ప్రధాన స్థానం ఇవ్వాలి. ప్రొద్దున్నే లేచి ఏం చేస్తాం మనం? ఓ మాట చెప్పండి, తిన్నగా సమాధానం చెప్పండి. మీ అందరూ ఏం చేద్దాం? పొద్దున్నే లేచి మీరు ఏం చేస్తారో చెప్పండి. ఒక మాట కాదు, మంచి క్రైస్తవ కుటుంబాలు అవ్వాలంటే ఒక మాట మీకు చెప్తాను. నిజంగా చెప్పండి. మాకు ఏం చేస్తాం మనం పొద్దున్నే లేకగానే? ప్రార్థన చేసుకోవడం కాదు, మొట్టమొదటి లేకగానే సిలువ గుర్తు వేసుకోవాలి. మనఃపూర్వకంగా సిలువ గుర్తు వేసుకోవాలి. అది మొట్టమొదటి మనం చేయవలసిన పని. పిల్లలకు నేర్పండి అది. అట్లాగే ప్రొద్దునే లేచి తర్వాత భోంచేసేటప్పుడు తిన్నప్పుడు ఏదైనా సరే పిల్లలకు నేర్పండి. మొట్టమొదటి సిలువ గుర్తు వేసుకోవాలని చెప్పండి. చేసుకొని ఇప్పుడు ప్రార్థన చేసుకొని తినాలి, నేర్పాలి. అది తల్లిదండ్రులు నేర్పకపోతే పిల్లలు నేర్చుకోరు. ఈ విషయం మనలో మన క్రైస్తవులం అని అర్థం చేసుకోవడానికి చేయవలసింది ఇది. ప్రొద్దున్నే లేచి మనం చేయవలసింది ఇలా సిలువ గుర్తు వేసుకొని పరలో జపం, మంగళవారం జపం, త్రిత్వైక స్తోత్రం చేసి మళ్ళా దేవుని దీవెన తీసుకొని పని చేసుకోవాలి. అలా చేస్తే అది ఆ విధంగా మన ప్రతిరోజు దేవుని ఆశీర్వాదంతో మనం మొదలు పెడుతున్నాం. అంతకంటే పెద్ద ప్రార్థన అవసరం లేదు. ప్రభు నా జీవితం అంతా మీకు సమర్పిస్తున్నాను, రోజంతా మీకు సమర్పిస్తాను, దీవించండి. చిన్న మాట అంతే, హృదయంతో చెప్పండి. అదేవిధంగా ఇక్కడ తాను ఇతర విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వకోకుండా మొట్టమొదట దేవునికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎవరో? యోసేపు గారు. యేసు అందుకే అంటారు, దైవభక్తి గల తండ్రి తన కుమారుణ్ణి దేవుని వైపు నడిపిస్తాడు. అందుకే మనం లూకాసు వార్తలో చదువుతున్నాం 2:52లో ఏమంటారు? యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను అని చెప్తారు. అంటే తండ్రి కూడా ఉన్నాడు, తండ్రి పాత్ర ఉంది, తల్లి పాత్ర ఉంది. అదేవిధంగా యోసేపు గారు చూశారు. ఇవన్నీ చాలా కష్టతరమైన ఎన్నో విషయాలను చేయగలిగారు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు, దేవుని విధేయించాడు. అంటే దేవునిపై నమ్మకం ఉంచాడు. నమ్మకం అంటే భయాలలో, బలహీనతలలో కూడా నేను ముందుకు వెళ్ళగలను అని విశ్వసించాడు. ఒకసారి అనుకుంటూ ఉంటాం, ఎవరో నేను ఇన్ని పనులు చేస్తున్నానే, నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి, మా ఇంట్లో ఎందుకు ఈ జబ్బులు వచ్చాయి, లేకుంటే నాకెందుకు ఇలా సంభవించింది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయినా సరే ఒక్కోసారి ఎవరైనా నిజంగా నీతిపరుడు, భక్తిమంతుడుంటే ఏమంటాడు తెలుసా? నేను ఇన్ని కష్టాల్లో ఉన్నా దేవుడు నాతో ఉన్నాడనే నాకు నమ్మకం ఉందండి. దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నాతో దేవుడు ఇంకా నాతో ఉన్నాడనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం, అటువంటి నమ్మకం ఉన్న వాళ్ళే నిజంగా భక్తిపరులు. కష్టాల్లో వచ్చిన సరే ఈ కష్టాన్ని ఎందుకు తీసుకువేయలేదని దేవుడిని కొందరు ప్రశ్నిస్తారే తప్ప, ఈ కష్టాల్లో కూడా నాతో పాటు దేవుడు ఉంటున్నాడు, నాతో పాటు నడుస్తున్నాడని చాలామంది నమ్మరు. అది
అలా నమ్మిన వాళ్ళే నిజంగా భక్తిపరులు. అది ఒకవేళ ఒకసారి నా కష్టం పోయిందండి, ఇంక నాకేంటి, ఇక దేవుడు నాతో ఉన్నాడని మనం గంతులెత్తాం ఒకసారి. అట్లాగే నా జీవితం అటువంటిది కాదు జీవితం. అందరికీ దేవుడు అద్భుతాలు చేయడు కూడా అందరికీ అటువంటి అద్భుతాలు. ఈ విధంగా అది రెండో విషయం. ఈ నీతిమంతుడు అంటే ఆయన ముఖ్యంగా ఈ దైవభక్తి భక్తి గల మనిషి ఇంకోటి ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడై ఉంటాడు. ఈ వ్యక్తి దైవభక్తి గల వ్యక్తి దేవుని వాక్యాన్ని ఎరిగి ఉంటాడు. ఎందుకంటే దైవవాక్యాన్ని హృదయమును నిలుపుకుంటాడు అని చెబుతున్నాడు కీర్తనాకారుడు. 119వ కీర్తన 11వ వచనం. అక్కడ ఏమంటాడు? నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండుటకు గాను నీ వాక్యమును నా హృదయమున నిలుపుకొంటిని. అంటే నేను ఎటువంటి పాపంలో పడకుండా ఉండడానికి ఏం చేశానంటే నీ వాక్యాన్ని విని నా హృదయంలో ఉంచుకున్నానయ్యా, అందుకే నేను గట్టిగా ఉంటున్నాను అని చెబుతున్నాడు. కాబట్టి దైవభక్తి గల భర్త తండ్రికి దేవుని వాక్యం తప్పక తెలిసి ఉంటుంది. యోజప్ప గారు ఇటువంటి దేవుని వాక్యాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాటిని అన్నింటినీ తన మనసులో ఉంచుకున్నాడు. మూడవ విషయం, ఇటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు ఎల్లవేళ ప్రార్థన చేసేవాడు యోసేపు గారు. అంటే మత్తయి సువార్త ఉంది. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 5 నుంచి 15 వచనాలలో యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పించాడు. ఆ ప్రార్థనలో వాళ్ళకు నేర్పింది ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, తర్వాత మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగా. మీ చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని చేయడానికి మాకు కావలసిన శక్తినిమ్మని ఆయన నేర్పించాడు ప్రార్థన. ఆ ప్రార్థన కూడా తప్పగా యోసేపు గారు తన జీవితంలో మొదట పాటించే ఉంటాడు. ఆ ప్రార్థనలో ఉన్న విషయాన్ని యోసేపు గారు ముందు తన జీవితంలో తప్పక ప్రార్థించే ఉంటాడు. అందుకే ఎవరైతే ఒక మనిషి దైవభక్తి గల మనిషి ఎవరైతే ఆ నిర్మిస్తాడు, బాంధవ్యాలు. నేను ఒక్కడనే ఉంటాను జీవితంలో, ఇతరులు నాకు అవసరం లేదు, నేను ఒక్కడనే ఇంట్లో కూర్చొని గొంతులేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, ఇతరుల విషయం నాకు అనవసరం అంటే అటువంటి భక్తి అవసరం లేదు మనకి. ఒక వ్యక్తి ఎవరైనా దేవుడిని నమ్ముతుంటే ఆ వ్యక్తి మామూలుగా ఇతరులతో కలిసి నివసించాలి, ఇతరులతో జీవించాలి. ఆ జీవించడం అంటే ఇరుగు పొరుగు అనేది కావాలి మనిషికి. కాబట్టి ఈ వ్యక్తి దైవభక్తి గల వ్యక్తికి ఖచ్చితంగా అతను ఈ బాంధవ్యాలను నిర్మిస్తాడు. ఆపదలలో, కష్ట సమయాలలో కుటుంబాలను నిలబెడతాడు. పునీత జోజప్ప గారు అలాగే చేశాడు. తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు, తన కుటుంబంతో ముందుకు సాగాడు మనిషి. అందుకే ఈ బాంధవ్యాలని, ముఖ్యంగా తిరు కుటుంబాన్ని నిలబెట్టాడు, ఆయన నిర్మించాడు. కేవలం కుటుంబాన్ని ప్రారంభించడం కాదు, కుటుంబాన్ని నిర్మించాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళని గుర్తుంచుకోవాలి. కుటుంబాన్ని ప్రారంభించడం ముఖ్యం కాదు, కుటుంబాలని మనం ఇల్లు కట్టుకున్నట్టు కుటుంబాలను కూడా నిర్మించాలి. అంటే అర్థం ఏమిటి చెప్పండి? ఇల్లు కావాలా? ఇల్లు కట్టుకోవాలి. కుటుంబం అంటే ఇల్లు కావాలి, మంచి ఇల్లు కావాలి. తర్వాత తినడానికి తిండి కావాలి, వేసుకుంటానికి మంచి బట్టలు కావాలి. అక్కడ మామూలుగా సమాజంలో ఉండడానికి ఆడవాళ్ళకి ఆభరణాలు కావాలి, మీకు మంచి బట్టలు కావాలి. ఎప్పుడు ఇంటి చుట్టూ శుభ్రంగా ఉండాలి, ఇరుగు పొరుగు అనేది ఉండాలి. ఈ విధంగా ఏం చేస్తాం? మన కుటుంబాన్ని మనం నిర్మించుకోవాలి. కుటుంబాన్ని ప్రారంభించడం కాదు, కుటుంబాన్ని నిర్మించుకోవాలి. ఆయన తన కుటుంబాన్ని నిర్మించుకున్నాడు. చివరికి ఈ దైవభక్తి గల మనిషి ఏం చేశాడంటే, చివరికి ఇంకొక సుగుణం ఏంటంటే అతనిది ఇతరులకు సేవ చేస్తాడు. ఇతరులకు సేవ చేస్తూ ఉంటాడు. హృదయపూర్వకంగా సేవ చేయటం. ఇది జోజప్ప గారి గొప్పతనం. ఆయన ఏం చేశారంటే, ఆయన మరియ తల్లికి భర్తగా ఉన్నాడు, యేసు ప్రభువుకు సాకుడు తండ్రిగా ఉన్నాడు. ఈ సేవలను హృదయపూర్వకంగా వాళ్ళకి సమర్పించాడు. ఆయన సేవ ఎటువంటి సేవ అంటే ఒక త్యాగపూరితమైన సేవ. నిజంగా ప్రేమ అనేది త్యాగపూరితమైనది. ఆ సేవ కూడా, అటువంటి ప్రేమ నుంచి వచ్చే సేవ కూడా త్యాగపూరితమైనది.
అంటే త్యాగపూరితం అంటే అర్థం ఏమిటి? ఇతరుల దగ్గర నుంచి ఏమీ అడగకుండా నాకు ఏదో వస్తుందని అనుకోకుండా మనం చేసే సేవ ఉదారంగా చేయాలి, ఫ్రీగా చేస్తూ ఉండాలి. ఇది నిజమైన సేవ. అటువంటి సేవలు అందించాడు ఈయన. త్యాగపూరితమైనది. తన కుటుంబానికి తన సర్వాన్ని త్యాగం చేశాడు యోసేపు గారు. తన ప్రేమను తన సేవలో పరిపూర్ణంగా గావించాడు. తన ప్రేమను తన సేవలో, తన ప్రేమ అనేది తన సేవలో చూపించాడు, తను చేసిన సేవలో చూపించాడు. అందుకే రోమీలకు రాసిన లేఖలు మనం చదువుతున్నాం, విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు అంటే తన భక్తి ద్వారా, విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు. చెబుతారా అందరూ? విశ్వాసము ద్వారా చెప్పండి. నీతిమంతుడు జీవిస్తాడు. అర్థమవుతుంది కదా? మన విశ్వాసం ద్వారా ఒక నీతిమంతుడు అనేవాడు ఆ విశ్వాసాన్ని తన జీవితంలో తూచే తప్పకుండా పాటిస్తాడు. ఆ విధంగా తన జీవితాన్ని జీవిస్తాడు. అది ఇంకో విషయం. ఇది మనందరికీ తెలుసు. ఇక్కడ గ్రామాల్లో ఉన్నారు, పొలాల్లో ఉన్నారు, మీకు తెలిసింది. ఆయన కష్టజీవి. ఆ కష్టజీవి మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఒకసారి బెంగళూరులో ఒక ఫాదర్ గారు ఉండేవాడు, పీటర్ పెన్వేన్ అని, ఫ్రెంచ్ ఫాదర్ గారు. ఆయన సెమినార్లో బాగా సేవ చేసేవాడు, బాగా చెప్పేవాడు, మాకు పాఠాలు బాగా చెప్పేవాడు. కానీ వారం తిరగగానే వారం చివరి ఏం చేసేవాడు? గ్రామానికి వెళ్ళి పనిచేసేవాడు. ఆ గ్రామంలో నీళ్లు లేవు. నీళ్లు కావాలని ఆ బావులు దవ్వడానికి ఆయన ఎక్కడి నుంచో కొన్ని డబ్బులు అడిగారు. వాళ్ళు పంపించారు. సరే, ఆ పంపించిన వాళ్ళు ఒకరోజు వచ్చి తిన్నగా గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామానికి వెళ్ళి ఆయన కోసం అడిగారు, ఎక్కడున్నారో ఈ ఫాదర్ గారు చూడాలి అని చెప్పారు. ఆ పిల్లలు ఏం చేశారంటే, ఫాదర్ గారు అక్కడ ఉన్నారు, పని చేస్తున్నారని చెప్పారు. వాళ్ళు పని చేస్తున్నారంటే పని చూడడానికి వెళ్ళారు. ఆ పని చేసే స్థలానికి వెళ్ళాడు. ఫాదర్ గారు అంటే కనపట్లేదు ఎక్కడ. వాళ్ళకి అడిగారు, ఎక్కడ ఫాదర్ గారు అంటే కింద ఉన్నారన్నారు. కింద అంటే ఎక్కడ? బావిలో ఉన్నాడు ఆయన. బావిలో ఉండి పొలుగుతో తవ్వుతున్నాడు ఆయన. అది కష్టజీవి అంటే. ఆయన చెప్పాడు, నీళ్లు కోసం బావులు తవ్వాలండి. బావులు తవ్వాలంటే ఇది బోర్ వెల్స్ కాదు, ఏదో మామూలుగా తవ్వాలి, మొత్తం పైకి తీసుకురావాలంటే ఇతరులు తవ్వుతూ ఉంటే ఆయన కూడా బావిలోకి వెళ్ళి పొలుగు తీసుకొని తవ్వుతూ ఉన్నాడు అన్నమాట. అది కష్టజీవి అంటే. అప్పుడు ఈ కష్టంతో జీవించే వాళ్ళు వండుకున్న అన్నం ఎట్లా ఉంటుంది తెలుసా? కారం తీసుకుంటున్నా అది చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే అది కష్టపడి తినే తిండి. అది కష్టపడి తినే తిండి. కష్టజీవి. కష్టం అంటే కేవలం మామూలుగా పొలాల్లో పనిచేయటం కాదు. స్కూల్లో కూడా పనిచేసేది కష్టం ఉంటుంది. అక్కడ ఆఫీసుల్లో కూడా కష్టపడుతూ ఉంటాం. అదేవిధంగా ఈ కష్టజీవి అంటే టైం అంటే మన కాలాన్ని అక్కడ ఉంచాలి. కాలాన్ని అక్కడ ఉంచి సమగ్రంగా మంచి పని చేస్తూ ఉండాలి. ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలి. ఆ కష్టం మనకు తెలియాలన్నమాట. ఆ రోజంతా పనిచేసిన తర్వాత చివరికి ఏం చెప్పాడు? నిద్రపోయే ముందు, దేవుడా ఉదయం అంతా పని చేశాను, ఇక నా పని లేదు, ఇక నేను ఇల్లు నిద్రపోతున్నాను, మిగిలిన పని నువ్వు చేసుకో అని చెప్పి దేవుడు చెప్పి నిద్రపోవడం అనమాట. కష్టజీవి. మత్తయి 1:16 ప్రకారం పునీత జోజప్ప గారు దావీదు వంశానికి చెందిన పెద్ద వ్యక్తి. దావీదు వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనందరికీ తెలుసు. జోజప్ప గారు ఈ పేరు ప్రఖ్యాతలను ఉపయోగించి ఏదైనా చేసి ఉండవచ్చు. కానీ ఆయన తనకు తెలిసిన వడ్రంగి వృత్తిని నేర్చుకొని కుటుంబ పోషణకై ఆయన దాన్ని ఎంచుకున్నారు. ఈ వడ్రంగి వృత్తిలోనే మంచి ప్రావీణ్యతను, గుర్తింపును సంపాదించుకున్నాడు. అందుకే మత్తయి సువార్త 13:55 చదివినట్లయితే, ఒకరోజు యేసు ప్రభు నజరేతు సినగోగుకు వెళ్ళాడు. ఆయన వెళ్ళి అక్కడ ఆ వచనాన్ని చదివి, వాక్యాన్ని చదివి వాళ్ళకు బోధిస్తున్నాడు. వాళ్ళందరూ విన్నారు. విని ఆయన బోధన చూసి ఆశ్చర్యపడి అన్నారు, మరి ఎవరెతనో? ఆ వడ్రంగి కొడుకు కదా అని అప్పుడు ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటువంటిది ఈ పని చేయటం అనేది రక్షణ ప్రణాళికలో భాగస్థులగుటకు ఒక చక్కటి మార్గము. దేవుని రక్షణ ప్రణాళికలో ఇతను ఏం చేస్తాడంటే ఇతను పని చేసుకుంటాడు.
ఈ పని మనం పని చేయటువంటి ఏ పని అయినా సరే, ఆ పని అనేది దేవుని రక్షణ ప్రణాళికలో ఒక భాగం. మనకున్న వరాల ద్వారా సమాజంలో ఇతరుల సేవ నిమిత్తమై ఉపయోగించే భాగ్యం లభిస్తుంది. పని చేయటం దేవుని ప్రణాళికలోని భాగం. ఏ పని అయినా సరే మనం గౌరవప్రదంగా చేసుకుంటూ ఉండాలి, గౌరవంగా చేసుకొని గౌరవంగా బ్రతకాలి. అలా అటువంటి పని చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కష్టజీవులు అవుతారు. ఆ కష్టజీవిగా ఉండటం దేవునికి కూడా చాలా ఇష్టం. 4వ విషయం, యోసేపు గారు ఆయన ఒక సంరక్షకుడు, అంటే ప్రేమగల తండ్రి. ప్రేమగల తండ్రి. ఈ చిన్నపిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత నాన్నలు ఉన్నారు కదా, అమ్మను బాగా గుర్తించుకుంటారు. మగపిల్లలు తెలుసుగా మనకి, మగవాళ్ళకి అమ్మ అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన ప్రతిదీ మనం మెదడులో రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. కానీ నాన్న చెప్పినవి ఎక్కువ మనకి మెదడులో ఉండవు. కానీ ఒక్కొక్కసారి నాన్న చేసిన పనులు, కొన్ని పనుల మటుకి మన మనసులో ఉండిపోతాయి. కాబట్టి ఆయన ఆ ప్రేమ అనేది అది మనకు కూడా అందరూ ప్రతి జీవి ప్రతి వ్యక్తికి ముఖ్యంగా అర్థమవుతూ ఉంటుంది. తన స్వప్నంలో దేవదూత ద్వారా దేవుని ఆదేశాలను స్వీకరించి హేరోదు రాజు యొక్క దుష్ట తలంపుల నుండి బాలయేసును కాపాడాడు యోసేపు గారు. ఒక గాడిద సహాయంతో తాను నడుస్తూ మరియమాతను ఆ గాడిద మీద ఎక్కించి, తర్వాత మరియమాత బాలయేసును తన ఒడిలో ఉంచుకుంటే వాళ్ళు అలా వెళుతూ అక్కడి నుంచి పలస్తీనా దేశం నుంచి ఈజిప్టుకు పారిపోయారు. దానిలో ముఖ్య పాత్ర వహించింది ఎవరంటే యోసేపు గారు. శత్రువుల బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడాడు. ఆయన తన కుటుంబాన్ని కాపాడాడు. అలాగే ఆ విధంగా బాలయేసు 12 ఏళ్ల ప్రాయంలో యెరూషలేములో తప్పిపోయినప్పుడు ఆయన తల్లడిల్లిపోయాడు. 3 రోజుల పాటు నిద్రాహారాలు మానివేసి వెతికి చివరికి దేవాలయంలో కనుగొన్నారు. అన్ని వేళలా ఆయన క్రీస్తుకు తోడుగా ఉన్నాడు. జోజప్ప గారు నిజమైన తండ్రి, నిజమైన సంరక్షకుడు. మరియ తల్లి యేసు కొరకు ఆయన సర్వం ప్రేమతో ఆప్యాయతతో చేశాడు. మరియ తల్లికి అలాగే యేసు కొరకు తన సర్వాన్ని అప్పగించి ఆయన చేయగలిగినంతా చేశాడు. జోజప్ప గారు బాలయేసుకు సర్వస్వం చేశారు. ప్రతి క్షణం ఆయన వెన్నంటి ఉన్నారు. కాబట్టి ఈ తండ్రి ప్రేమ ఎటువంటిదో తన కుమారునికి చూపించాడు యోసేపు గారు. తండ్రి ప్రేమలో ఒక ప్రత్యేకత ఉంది. తండ్రి రక్షిస్తాడు. తమ తల్లి ఓదారుస్తుంది. తండ్రి ఏం చేస్తాడు? చెప్పండి ఆడపిల్ల. తండ్రి ఏం చేస్తాడు? చెప్పండి. రక్షిస్తాడు. చెప్పండి. తండ్రి రక్షిస్తాడు. తల్లి ఏం చేస్తుంది? ఓదార్పిస్తుంది. అది ఇప్పుడు చిన్నపిల్ల ఏముంటుంది తెలుసా? నేను కనుక ఎంత అన్నం తింటే మా నాన్నలాగా పెద్దవాడిని అయిపోయి అందరిని జయిస్తాను, ఆడ కర్ర తీసుకొని ఏదో ఆడు సాములు చేస్తూ ఉంటాడు. తనకి సుమాత్రకి ఎవరంటే నాన్న. నేను అన్నం తింటే నాన్న వాళ్ళ పెద్దవాడిని అయిపోతానని వాళ్ళ నాన్న చూపిస్తూ ఉంటాడనమాట. కాబట్టి తండ్రి అనేవాడు మనం రక్షిస్తాడు. తల్లి మనకి ఓదార్పునిస్తుంది. అందుకే ఇటువంటి రక్షణాన్ని ముఖ్యంగా యేసు సంరక్షణాన్ని యేసు ప్రభు నిజంగా తాను అనుభవించాడు. అది ఇచ్చింది యోసేపు గారు. చివరిగా జోజప్ప గారు ప్రార్థనాపరుడు. 21వ వచనంలో దేవదూత ఏమని చెప్పిందంటే, కనపడి విషయాన్ని మొత్తం చెప్పి, నువ్వు పుట్టబోయే బిడ్డకు నువ్వు యేసు అని పేరు పెట్టమని చెబుతుంది. అప్పుడు ఆయన ఆ పనే చేస్తాడు. మోషే ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆ 10 ఆజ్ఞలను తూచే తప్పకుండా పాటించిన వ్యక్తి ఈ యోసేపు గారు. తరువాత దేవుని ఆదేశానుసారం పిల్లవాడు పుట్టిన తర్వాత 8 దినములు గడిచిన తర్వాత ఏం చేశాడు? ఆ శిశువుకి సున్నతి చేయించి దేవదూత ముందుగా సూచించినట్లు ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టాడు. దేవుడు చెప్పిందంతా చేశాడు. ఆయన దేవదూత చెప్పిందంతా తను నెరవేర్చాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని గౌరవించి
ప్రతి తొలిచూలు బిడ్డ మగబిడ్డను దేవునికి అర్పింపబడాలని ఒక శాసనం ఉంది. ఆ ప్రభు ధర్మశాస్త్రం రాయబడి ఉందని ఉన్నట్లు బాలయేసుని తను దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ కానుకగా సమర్పించాడు. సాధారణంగా కలలను ఎవ్వరూ పట్టించుకోరు, కానీ జోజప్ప గారు మాత్రం తన స్వప్నంలో దేవుని ద్వారా మొత్తం దూత మోసుకొచ్చిన ప్రతి సందేశాన్ని త్రికరణ శుద్ధిగా ఆలకించి దాన్ని పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో నోరు తెరిచి మాట్లాడిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి మనకి. చాలామంది మాట్లాడారు పరిశుద్ధ గ్రంథంలో, కానీ మనం ఎప్పుడు జోజప్ప గారి నోటి నుంచి ఒక్క మాట కూడా వినలేదు. పరిశుద్ధ గ్రంథం జోజప్ప గారిని గురించి చెబుతుంది, కానీ ఆయన సొంత మాటల గురించి ఎప్పుడు మనకు చెప్పలేదు. ఒక్క మాట కూడా ఇక్కడ మనకి రికార్డ్ చేయబడలేదన్నమాట. అందుకే ఆయన దేవుని పట్ల ప్రేమను తనకున్న విశ్వాసాన్ని ఆయన మాటల్లో కాదు కానీ ఆయన చేతల్లో మనకు నిరూపించారు. సహోదరి సహోదరులారా, పునీత యోసేపు గారు దేవుని పిలుపు అందుకున్నారు. మనలాగా ఆయన మానవ మాత్రుడు కాబట్టి ఆయన కూడా చనిపోయాడు. మరియకు భర్తగా, అలాగే దైవ కుమారునికి సాకుడు తండ్రిగా తన పిలుపును అందుకున్నాడు. తన పిలుపును సంపూర్ణ విశ్వసనీయతతో తాను పరిపూర్తి చేశాడు. ఆ తరువాత అతనిని దేవుడు తన సన్నిధికి పిలుచుకున్నారు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి క్రీస్తు మరియ యొక్క సన్నిధిలో వాళ్ళ వడిలో తన భాగ్యమైన మరణాన్ని పొందాడు. మనం ముఖ్యంగా మన క్రైస్తవ ధర్మంలో, కథోలిక ధర్మంలో మంచి మరణాని కోసం ఆయన ప్రార్థిస్తూ ఉంటాం. చివరిగా ముగించే ముందు యోసేపుది ఒక మౌనమైన మార్గం. ఆయన మాటలు నేను చెప్పినట్లు బైబిల్లో ఎక్కడ కనిపించవు. ఆయన చేతల మనిషి. తన చేతల ద్వారా తన నిజాయితీని, తన విలువను ఆయన నిరూపించుకున్నాడు. ఎప్పుడు యోసేపు ఆయన ఈ కల వచ్చిన తర్వాత మేల్కొన్నాడు. మేల్కొనిన వాడు జ్ఞానోదయాన్ని పొందినవాడు. కల వచ్చిన తర్వాత లేచాడు అంటే లేచినవాడు అంటే అటువంటి వ్యక్తి విషయాల తర్వాత లేచినవాడు అంటే మామూలుగా మనం ఎలా అర్థమవుతుందంటే ఇతరు కొంచెం జ్ఞానం కలిగిన వ్యక్తి అని అర్థమవుతుంది. అందుకే ఆయన మరియమ్మ యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని ఆయన గుర్తించాడు. దేవుని ప్రణాళికలను తెలుసుకున్నాడు. దైవిక స్పృహతో జీవితాన్ని, దేవుని పథకాల కోసం తన జీవితాన్ని మొత్తం హెచ్చించాడు. ఇప్పుడు మనం ఈ పండుగను, పునీత యోసేపు గారి పండుగను ఈ తపోకాలంలో చేసుకుంటున్నాం, తపస్కాలంలో చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో శిలువ ధ్యానం మనందరి ఆధ్యాత్మికతకు ఎంతగానో సహాయపడుతుంది. యోసేపు గారు తన జీవితంలో కూడా ఈ శిలువను చేకున్నాడు. ఈ శిలువను కూడా మోసాడు. ఆయన మనకు ఆదర్శం. అంటే శిలువ అంటే మనం చూసే శిలువ కాదు, దాన్ని తీసి మోయడం కాదు. శిలువ అంటే తన కష్టాలని తాను భరించాడు. ఆ కష్టాలనే మనం శిలువ అంటున్నాం. యేసు ప్రభువు కష్టపడ్డాడు, ఆ బాధలకు గురయ్యాడు, కానీ ఆయన నిజంగా ఆయనతో శిలువ మోయించారు. అది ఒక విషయం అయితే, మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా మనం శిలువ అంటున్నాం. ఆ విధంగా యోసేపు గారు తన శిలువను చేకున్నాడు, మోసాడు, మనకు ఆదర్శమయ్యాడు. అతని జీవితమే మనకు ఒక శిలువ ప్రయాణం. తన అవమాన అభద్రతా శిలువను సణుగు గొణుగు లేకుండా సంతోషంతో మోసాడు. తల్లిని, అలాగే దివ్య బాలుడిని భద్రత కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఇప్పుడు చివరిగా యోసేపుని వ్యక్తిత్వం మనకు సవాలు, అందరికీ ఒక సవాలు. అతనిలా మనం కూడా నీతివంతులమై, దేవునికి విధేయులమై, దేవుని నడిపింపును కూడా మనం కోరుకోవాలి. ప్రభువు నన్ను నడిపించు, యోసేపు గారిని ఎలా నడిపించి మమ్మల్ని కూడా నడిపించని మనం కోరుకుంటూ ఉండాలి. ఈ దివ్య స్పృహను మనం కలిగి ఉండాలి. దివ్య స్పృహ అంటే దేవుడున్నాడు అనేది, అటువంటి స్పృహ మనందరికి కావాలి. అలాగే దివ్య స్పృహ అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం. అలా ఇచ్చినప్పుడు కూడా మనలో కూడా దేవుడున్నాడు, దేవుని చెప్పిన ప్రకారం నడుచుకోవాలి అనే ఒక విధమైన భావం కలుగుతుంది. జీవితాన్ని పాదాక్రాంతం చేస్తూ సాగిలపడు తత్వాన్ని మనందరం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనందరినీ కరుణిస్తాడు. కాబట్టి నేను చెప్పిన విషయాలని కొన్నిటైనా గుర్తుంచుకొని మీరు కూడా పునీత యోసేపు గారిలా, జోజప్ప గారిలాగా మీ జీవితాల్ని
గడిపి ధన్యులవ్వాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ముగిస్తాను. పేదరాలి కానుకను ఆశీర్వదించావు, చెక్కయ్య దీన స్థితిని దీవెనగా మార్చావు. పేదరాలి కానుకను ఆశీర్వదించావు, చెక్కయ్య దీన స్థితిని దీవెనగా మార్చావు. కడుదీనతతో మేము నీ చెంత చేరాము, స్వీకరించు దేవా మా హృదయార్పణలను. కడుదీనతతో మేము నీ చెంత చేరాము, స్వీకరించు దేవా మా హృదయార్పణలను. నాకున్న సకలం నీ వరప్రసాదమని తలచి, ఈ దీనరుదిని సమర్పించవచ్చానయ్యా. నాకున్న సకలం నీ వరప్రసాదమని తలచి, ఈ దీనరుదిని సమర్పించవచ్చానయ్యా. ఏమున్నదయ్యా మాదైన దీలలో, సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఏమున్నదయ్యా మాదైన దీలలో, సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ, అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ. నాకున్న సకలం నీ వరప్రసాదమని తలచి, ఈ దీనరుదిని సమర్పించవచ్చానయ్యా. నేనును మీరు నడిపించుతున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదును గాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియ మాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని ఆర్థించుతున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు ఈ నీతిమంతుని దేవుని కన్యమాత అయిన మరియకు నిగ్రహవరునిగా అనుగ్రహించితివి. పవిత్రాత్మ ప్రభావం వలన జన్మించిన నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రి వలె సంరక్షించుటకు ప్రామాణికుడును వివేకవంతుడును నీతిమంతుడునైన ఆ సేవకుని నీ కుటుంబమంతటికి యజమానునిగా చేసితివి. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుతున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తిమంతులు వణుకుతున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు.
వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు ధన్యులు ధన్యులు. హోసానా 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 పరలోకమందున. హోసానా 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 పరలోకమందున. హోసానా పరలోకమందున. హోసానా పరలోకమందున. మోకరించండి అందరూ దయచేసి. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము
చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి, పవిత్రాత్మతో నింపబడి, అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నువ్వు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరుచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారం మీ సమ్ముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకము నిండిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడి చేరిని మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకున్నట్టు అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మాకు మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు బయట ప్రవేశించకు నేను పాత్రాలను కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందుదును. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. ప్రభు మీతో నుందురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కోసం ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెన్ అని సమాధానం ఇవ్వాలి. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవుని తోటి మానవులను ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. క్రీస్తు భౌతిక మరణము ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులైతిరని నమ్ముచున్న మీరు ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవనం పొందుదురుగాక. తనను తాను తగ్గించుకున్న ప్రభుని ఆదర్శమును అనుసరించు మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై సదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఏ ఆశీర్వాదం వద్దా ఏంటి? ఆమె చెప్పట్లేదు. సరే సహోదరి సహోదరులారా, మీరు చాలా ప్రేమతో అలాగే భక్తితో ఈ పండుగకు సిద్ధమయ్యారు. మీ విశ్వాసాన్ని చూచి నాకు కూడా చాలా ఉత్తేజం కలుగుతుంది. ముఖ్యంగా ఇది ఒక మంచి విషయం, మీకు మీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరందరూ జ్ఞానంలో అదేవిధంగా విశ్వాసంలో ఎదిగి మంచి క్రైస్తవులుగా జీవించాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. 100 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటారో దేవునికే తెలుసు. 100 సంవత్సరాల తర్వాత మనం చాలా బాగా ఉండాలంటే ఇప్పటి నుంచి అందరు పనిచేయాలి. వచ్చే తరాల వారు మిమ్మల్ని గుర్తించుకొని మా తాతలు ముత్తాతలు చేసేవాళ్ళు వాళ్ళ మూలంగా మేము ఎదిగామని వాళ్ళ గోరు మిమ్మల్ని గుర్తించుకోవాలి. ఆ విధంగా మీరు ఇక్కడ ఉండాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.